మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. మరికొన్ని నిమిషాల్లో తాడేపల్లి నివాసం నుంచి ఇబ్రహీంపట్నంకు జగన్ బయలుదేరనున్నారు. వైఎస్ జగన్ పర్యటన రూట్లో స్వల్ప మార్పులు జరిగాయి అని తెలుస్తోంది. తాడేపల్లి నుంచి వయా మంగళగిరి బైపాస్, కాజావెస్ బైపాస్, నల్లగుంట, గుంటుపల్లి మీదుగా ఇటు ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు వైఎస్ జగన్. ప్రస్తుతం అయితే ముందుగానే ఆల్రెడీ విజయవాడ కనకదుర్గ వారధి మీదుగా నుంచి ఇటు జోగి రమేష్ ఇంటికి వెళ్లేందుకైతే జగన్ ప్లాన్ అయితే ఉండింది. కానీ ఇప్పుడు పోలీసుల సూచనతోనే స్వల్ప మార్పులు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, వైఎస్ జగన్ పర్యటన రూట్ లో స్వల్ప మార్పులు జరిగాయని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అమూల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. 10:30 ఆయన తాడేపల్లి నివాసం నుంచి జోగి ఇంటికి బయలుదేరతారని మనకు సమాచారం అనిపిస్తుంది. అయితే ఇప్పుడు గతంలో ఇచ్చిన షెడ్యూల్ కంటే కొంచెం మార్పులు చేసి వైఎస్ఆర్సీపీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. తాడేపల్లి నుంచి వయా మంగళగిరి బైపాస్, కాజా వెస్ట్ బైపాస్, నల్లగుంట, గుంటుపల్లి మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకున్న వైఎస్ జగన్ ఏదైతే గతంలో ఇచ్చిన వారధి మీదుగా జగన్మోహన్ రెడ్డి పయనించాల్సిన రూట్ మ్యాప్ ను పోలీసులు క్యాన్సిల్ చేశారు. ఆ రూట్ లో అనుమతి లేదు, మీరు మరో రూట్ ను చేంజ్ చేసుకోండి అంటూ రాత్రి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చిన భాగంగా మరోసారి జగన్ పర్యటనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రూట్ మ్యాప్ చేంజ్ చేశారు. మరి కొద్దిసేపట్లో జగన్ పర్యటన కానున్నది. నేరుగా జగన్ ఈ రూట్ మ్యాప్ ఏదైతే వైఎస్ఆర్సీపీ ఇచ్చిన రూట్ మ్యాప్ మీదుగా పయనించి నేరుగా గుంటుపల్లి మీదుగా జోగి ఇంటికి చేరుకున్నారు. జోగి కుటుంబ సభ్యులను పరామర్శించున్నారు. జోగి భార్యతో పాటు జోగి ఇద్దరు కుమారులను కూడా ఆయన పరామర్శించున్నారు. ఏదైతే టీడీపీ కూటమి ఈ శ్రేణులు దాడి చేసిన నేపథ్యంలో దాడి చేసిన సమయంలో అక్కడ జోగి రమేష్ లేరు, జోగి రమేష్ కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. ఏదైతే ఆ కార్నర్ పైన ఉన్న ఫర్నిచర్ తో సహా మొత్తం దహనమైంది. మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి వారిని పరామర్శించడమే కాక మొత్తం ఇంటిని పరిశీలించున్నారు. ఎంత వరకు నష్టం జరిగింది ఏంటి అంటూ భరోసా ఇస్తూ, మరోపక్క పార్టీ అండగా ఉంటుంది, పార్టీ నేతలు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఏదైతే కేసులు పెట్టడం సహజం, ఎందుకంటే ఇప్పటికే నకిలీ మద్యం కేసులో కూడా జోగి దాదాపు 84 రోజులు, జోగి బ్రదర్స్ ఇద్దరు 84 రోజులు జైల్లో ఉన్నారు. వారికి బెయిల్ వచ్చింది. ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు టీడీపీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ చర్యలకు పాల్పడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతుంది, జంగిల్ రాజ్ పాలన జరుగుతుందంటూ జగన్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క అంబటి రాంబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ కూడా అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా జోగి ఇంటికి కూడా నేడు వెళ్ళనున్నారు. జోగి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇచ్చిన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేసుకుని జగన్ మరి కొద్దిసేపట్లో తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం బయలుదేరనున్నారు. అమూల్య, రైట్. ఇప్పుడు మరి పర్యటన నేపథ్యంలో అక్కడ ఇబ్రహీంపట్నంలో భద్రతా సిబ్బంది మొత్తం రెడీగా ఉందా? అమూల్య, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి Z+ కేటగిరీ భద్రత ఉండేది. ఆ భద్రతా నేపథ్యంలో ఆయనకు భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కవ్వింపు చర్యలకు టీడీపీ శ్రేణులు కూడా పాల్గొనకుండా నేరుగా ఒక రూట్ మ్యాప్ క్లియర్ చేశారు. ఎందుకంటే జగన్ పర్యటనలో భారీ జనసందోహం వస్తారు. ఈ జనసందోహంలో ఏదైతే చిన్న ఘర్షణలు చోటు చేసుకుంటే అది తీవ్ర వివాదానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా జగన్ పర్యటన రూట్ మ్యాప్ చేంజ్ చేశారు. మార్పులు చేసుకోమని నేరుగా వైసీపీ అధినేత జగన్ కు సూచించారు. ఆ నేపథ్యంలో భాగంగా పర్యటన షెడ్యూల్ ను కూడా మార్చుకున్నారు. ఎక్కడైతే వారధి మీద నుంచి కాకుండా ఇప్పుడు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గుంటుపల్లి మీదుగా జగన్ ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. అక్కడ జోగి కుటుంబ సభ్యులను పరామర్శించున్నారు. ఏదైతే మొత్తం వ్యవహారం చూస్తే దాదాపు జగన్ పర్యటన 2 గంటలు ఉంటుందని మనకు సమాచారం అనిపిస్తుంది. కానీ చివరికి జగన్ పర్యటన స్టార్ట్ అయిన తర్వాత అది 2 గంటలు పడుతుంది, 5 గంటలు పడుతుందని మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. మొన్న ఏదైతే గుంటూరులో కూడా దాదాపు 7 నుంచి 8 గంటలు సమయం పట్టింది. ఎందుకంటే దారి మొత్తం ట్రాఫిక్ జామ్ కావడం, భారీ జనసందోహం హాజరు కావడం, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా జగన్ ప్రోగ్రామ్ తీసుకోవడంతో లేట్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరిన సమయంలో కూడా భారీ జనసందోహం ఇప్పటికే రోడ్డుపైకి వచ్చారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి కొన్ని చోట్ల పోలీసులు ఆంక్షలు విధించారు. ఆంక్షలు దాటుకొని కూడా వేరు ప్రాంతాల నుంచి వేరు రూట్లు ఎంచుకొని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా ఇప్పటికే రోడ్ల మీద తరలిస్తారు. జగన్ పర్యటన మరికొద్దిసేపట్లో మొదలుగానున్నది.
ఆద్యంతం ఏదైతే జగన్ పర్యటన ఎంతసేపు కొనసాగుతుందని మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి అమలే. ఎందుకంటే ఒకసారి జగన్ పర్యటన స్టార్ట్ అయిన తర్వాత వేలాది మంది జనాలు వస్తారు. దాదాపు మొన్న జగన్ గుంటూరు పర్యటన చూసినప్పుడే దాదాపు 1,00,000 మంది జనాలు వచ్చారని ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. నేడు ఎంతమంది జనాలు వస్తారంటే ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. కాబట్టి దాదాపు జగన్ పర్యటన 4 గంటల నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ పర్యటన మరికొద్దిసేపులో ప్రారంభంగా ఉన్నది. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం, ఇచ్చిన మార్పుల ప్రకారమే జగన్ పర్యటన కొనసాగుతుంది. పోలీసులు సహకరిస్తాం, శాంతి భద్రతలకు అనుకూలంగానే మా పర్యటన కొనసాగుతుందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. మరికొన్ని నిమిషాల్లో తాడేపల్లి నివాసం నుంచి ఇబ్రహీంపట్నంకు జగన్ బయలుదేరనున్నారు. వైఎస్ జగన్ పర్యటన రూట్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. ఇక తాడేపల్లి నుంచి వయా మంగళగిరి బైపాస్, కాజా వెస్ట్ బైపాస్, నల్లగుంట, గుంటుపల్లి మీదగా ఇటు ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు వైఎస్ జగన్. ఇక ముందుగా విజయవాడ కనకదుర్గ వారధి మీద నుంచి ఇటు జోగి రమేష్ ఇంటికి వెళ్లేందుకైతే జగన్ ప్లాన్ వేశారు. ఇక పోలీసుల సూచనతోనే ఇటు స్వల్ప మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడు జగన్ పర్యటనకు సంబంధించి అక్కడ కంప్లీట్ గా కూడా భద్రతా చర్యలు కూడా చేపట్టారని తెలుస్తోంది. జెడ్ సెక్యూరిటీ కూడా అక్కడ ఉందని తెలుస్తోంది. కంప్లీట్ గా ఇప్పుడు అక్కడ పోలీసులు అయి ఉండొచ్చు, అన్ని చర్యలను తీసుకుంటున్నారు అని కూడా తెలుస్తుంది. ఇక ట్రాఫిక్ కి సంబంధించి కూడా కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు ఈ జగన్ పర్యటన అనేది 4 నుంచి 6 గంటల పాటు కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మరికొన్ని నిమిషాలు ఇటు తాడేపల్లి నివాసం నుంచి ఇబ్రహీంపట్నంకి అయితే జగన్ బయలుదేరనున్నారు.